ఎమ్మెల్యేకి అంత సీన్ లేదు. ఎమ్మెల్యేకి ఏ పార్టీలో ఉన్నాడు ఆయనకి స్టోరీ లేదు. నేను పారిపోయే స్థాయి ఆయనకి లేదు. ఆయన పాత అధ్యక్షుడు ఆయన పార్టీ ప్రెసిడెంట్కి లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కూడా అంత సీన్ లేదు. ఎవ్వరికి అంత సీన్ లేదు రాష్ట్రంలో. నేను పారిపోయేంత అయినా మేము పారిపోయలేం. ఎమ్మెల్యే లెక్క కేంద్రీయ విద్యాలయ జాగాని తురుకోలకు అమ్ముకోలేదు. అందుకనే ఆ జాగా ఆపుతున్నాడు. కరప్షన్ చేసే అవసరము లేదు. ఎక్కువ తక్కువ మాట్లాడితే దవడ పనులు రాలగొడతాం. ఎందుకంటే మేము ప్రజా సొమ్ము ఒక్కటి తినలేదు, తినం కూడా, వండి తిననీయం కూడా. ఓకే, ఇటువంటి సోయిలో చదువులేని వాడి కోసమే పార్లమెంట్లో క్వశ్చన్ అడిగిన. ప్రతి రూపాయల 87 పైసలు వాపసు వచ్చినాయి రాష్ట్రానికి. మీకు మీకు మీడియాకి ఇచ్చినా కదా, అదొక కాపీ అని మొగానే కొట్టండి. నెక్స్ట్ ఏమైంది ఎమ్మెల్యేని అడుగు పోరి. ఆయన ఎమ్మెల్యేనేమో నేను బీఆర్ఎస్ పార్టీ అంటుండు, ఆయనతో వచ్చిన చెంచాలందరూ కాంగ్రెస్ జిందాబాద్. ఆ కన్ఫ్యూజన్కి వెళ్ళి వచ్చిన నేను. ఇదేం కన్ఫ్యూజన్ రా భయ్య, మాట్లాడేది వెళ్ళేసి వచ్చిన. ఆయన ఏ పార్టీ ఆయన చెప్పుకోలేని పరిస్థితి మీ ఎమ్మెల్యే. ఆయనకి భయపడతానండి. నేను కాదు, ఈ గొర్రెలు కూడా భయపడదు.